మన యొక్క అంతర్జాతీయ వ్యాపారంలో దీని యొక్క పాత్ర ఉంది. వ్యవసాయ రంగము అంటే వ్యవసాయ రంగ ఎగుమతుల్ని మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తుల ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. అంటే మన వ్యవసాయ ఎగుమతుల్ని ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో దాదాపు 2.5% ఉంది మంది. అంటే మనం ఏం చేస్తున్నాం, అంతర్జాతీయ వ్యాపారంలో మన వ్యవసాయ రంగ ఎగుమతుల్ని అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి వల్ల మన ఉత్పత్తుల్ని మనం ఏం చేస్తున్నాం, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ప్రపంచంలోనే మనం వ్యవసాయ రంగ ఉత్పత్తుల యొక్క ఎగుమతిలో 2.15% కలిగి ఉన్నాం. ప్రధానంగా మన వ్యవసాయ ఉత్పత్తులు ఏ దేశాలకు పోతున్నాయంటే తెలుసా? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ అమెరికా, సౌదీ అరేబియా, ఇరాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ ఈ యొక్క దేశాలకు మనం మన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్నాం. ప్రధానంగా 2018-19లో మన యొక్క వ్యవసాయ ఎగుమతులు ఎంతున్నాయి తెలుసా? ఇతర దేశాలకి 2.7 లక్షల కోట్ల ఎగుమతి చేస్తున్నాం. మనం 2.7 లక్షల కోట్ల విలువ గల ఎగుమతులు మన వ్యవసాయ ఎగుమతులు చేస్తున్నాం. మనం చేసుకునే దిగుమతులు ఎంతంటే 1.37 లక్షల కోట్లు దిగుమతులు కలిగి ఉన్నది. అంటే మన దిగుమతులు ఏమో తక్కువ ఉన్నాయి, మనం చేసుకునేది మన ఇతర దేశాలకి చేసే వ్యవసాయ ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ యొక్క వ్యవసాయ అంటే అంతర్జాతీయ వ్యాపారంలో వ్యవసాయ మిగులు అనేది కూడా మనం కలిగి ఉన్నాము. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సంపాదించగలుగుతున్నాం. అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో కూడా వ్యవసాయ రంగం అనేది ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఎగుమతుల ప్రధానంగా మనం టీ, చక్కెర, నూనె గింజలు, పొగాకు, సుగంధ ద్రవ్యాలు ఇలాంటి ఉత్పత్తులు ప్రధానంగా ఉన్నాయి అన్నమాట. మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయ వస్తువుల ఎగుమతుల అనుపాతం 50% ఉంది. అంటే మన యొక్క వ్యవసాయ ఎగుమతులు బయటికి పంపించడంలో. అదేవిధంగా వ్యవసాయము దాని యొక్క అంశాలతో కూడుకున్న ఎగుమతులు అనుపాతం మరొక 20% ఉన్నాయి అనమాట. దాదాపు వ్యవసాయ రంగం దాని అనుబంధ ఎగుమతులు దాదాపు మనం 70% ఎగుమతులను మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ మనం అంతర్జాతీయ వ్యాపారంలో కూడా మన యొక్క వ్యవసాయ రంగం ప్రాధాన్యత తెలియజేయడం జరుగుతుంది. ఇదొక అంశము. దీని తర్వాత మనకి ఇతర అంశాలు చూసుకున్నట్టయితే ఈ అంశాలే కాకుండా మనకి భారతదేశ రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూడా వ్యవసాయ రంగం తోడ్పడుతుంది. ఎట్లా అంటే ఏదైతే కనుక ఎరువులని అంటే పారిశ్రామిక నుంచి కావాల్సిన ఫెర్టిలైజర్స్ ని పెస్టిసైడ్స్ ని మార్కెట్ కి తరలించడంలో రవాణా సౌకర్యం అవసరం. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెట్ కి వినియోగ స్థలాలకి చేరవేయడంలో రవాణా వ్యవస్థ అవసరం. మరి ఈ వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి జరిగితేనే కదా రవాణా వ్యవస్థ మెరుగుపడేది. ఆ యొక్క ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది, ఇట్లా పరోక్షం కూడా అంటే రవాణా రంగాల మీద ఆధారపడిన శ్రామికులు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది వ్యవసాయ రంగము. అదేవిధంగా పశువులకు కావాల్సిన దాన అంటే పశువులకి మేత మనకి వరిగడ్డి రూపంలోను లేకపోతే వ్యవసాయ వృధాల రూపంలోను మరి పశువులకి మేత అందిస్తుంది. అదేవిధంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు కూడా వ్యవసాయం అనేది ప్రధాన సహకారము. ఈ రోజు బ్యాంకుల్లో దాదాపు ఎక్కువ శాతం మంది వ్యవసాయ రంగానికి సంబంధించిన పొదుపులు పెట్టుబడులు అనేవి ఉండటం జరుగుతుంది. అంటే బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి, వాళ్ళు మీరు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అంటే వ్యవసాయ కార్యకలాపాల మీద బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దాదాపుగా ఆధారపడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పంటలు బాగా పండటము లేదా నష్టపోవడం అనేది ప్రభావము మరి ప్రణాళికల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మన యొక్క ప్రణాళిక వ్యవస్థ ఇప్పుడు రద్దయింది, నీతి ఆయోగ్ వచ్చింది దాని యొక్క స్థానంలో. సో అంటే ప్రభుత్వము ప్రణాళిక రూపొందించుకునేటప్పుడు అంటే ఏ రంగాలకి ఎంత డబ్బులు కేటాయించాలి అనేది నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగ అభివృద్ధి మీద ఆధారపడుతుంది. వ్యవసాయ రంగం మంచిగా పంటలు పండి మంచి ఉన్నత స్థితిలో ఉంటే మన ప్రణాళికలు కూడా మనం రూపొందించుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట, ఆదాయాలు వస్తాయి కాబట్టి. అదే పంటలు దెబ్బతిని అంటే ప్రణాళిక యొక్క స్వరూపం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అలా దానివల్ల అభివృద్ధి కూడా మరి ఆర్థిక అభివృద్ధి కూడా మరి లోటులో అంటే ఆర్థిక అభివృద్ధి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ప్రణాళికల అమలులో కానీ ఆర్థిక అభివృద్ధి సూచికలో కానీ ఈ యొక్క వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర వహిస్తుంది. అదేవిధంగా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలోనూ మరి ఈ యొక్క వ్యవసాయ రంగం తోడ్పడుతుంది. అదేవిధంగా వ్యవసాయ రంగము మరియు దాని అనుబంధ రంగాల యొక్క స్థిరమైన మరియు సమతుల్య అభివృద్ధి జరిగితేనే అన్ని అంశాలు కూడా చక్కగా ఉంటాయి. కాబట్టి మన యొక్క వ్యవసాయ రంగం అనేది మరి మనలాంటి ఆర్థిక వ్యవస్థలకి వ్యవసాయ అభివృద్ధి అనేది చాలా ప్రధానమైన పరిస్థితి, అవసరమైన పరిస్థితి. కాబట్టి ఇన్ని అంశాలు ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగము
మన యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మన యొక్క ఉత్పాదకత. ఏంటి ఉత్పాదకత అంటే ఒక పంట సాగుబడిలో ఉన్న మొత్తం భూ విస్తీర్ణంలో 1 హెక్టారుకు సగటు ఉత్పత్తి ఎంత అనేది ఆ పంట యొక్క ఉత్పాదకతను తెలుపుతుంది. అంటే ఒక పంట ఉత్పాదకతనే ఆ పంట యొక్క దిగుబడి అని చెప్తాం. ఆ పంట యొక్క దిగుబడి అని చెప్తున్నాం. ఏంటి అంటే అలాగే ఏదైనా ఒక పంట తీసుకున్నప్పుడు ఆ పంట మొత్తం ఎంత భూమిలో వేశారు, ఎంత విస్తీర్ణంలో వేశారు. ఒక మిర్చి ఉంది, ఒక మిర్చి అనేది ఒక దేశంలో ఎంత భూ విస్తీర్ణంలో వేశారు మొత్తంగా వేసిన తర్వాత సగటున ఎంత పండుతుంది, 1 హెక్టార్కి ఎంత సగటున పంట పండుతుంది అని తెలియజేసేదాన్ని మనం ఉత్పాదకత అంటున్నాం అనమాట. హెక్టార్ అంటే దాదాపు 2.5 ఎకరాల కిందకి వస్తుంది అనమాట. హెక్టార్ అంటే దాదాపు ఒక 2.5 ఎకరాల కిందగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి సగటున ఒక 100 ఎకరాలు మిర్చి పండిస్తే ఆ 100 ఎకరాల్లో సగటున ఎంత వస్తుంది ఒక్కొక్క ఎకరానికి, లేదా హెక్టార్ అంటే 2.5 ఎకరాలకి ఎంత వస్తుంది అంటే సగటు సరాసరి ఎంత వస్తుందని తెలియజేసాను మనం ఆ యొక్క పంట ఉత్పాదకత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పంట ఉత్పాదకత అనేది మన యొక్క భారతదేశంలో 1951 నుండి అనేక పంట దిగుబడులు క్రమంగా పెరిగినప్పటికీ ఇతర దేశాల దిగుబడులతో పోలిస్తే వాస్తవిక ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. అంటే పంట దిగుబడి పెరుగుతుంది కానీ సగటు ఉత్పాదకత ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం తక్కువగా ఉంటుంది అనమాట. అంటే విస్తీర్ణం ఎక్కువ ఉంది మన దగ్గర, సో ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. కానీ సగటును చూసినప్పుడు పండే పంట యొక్క భూమికి ఆ యొక్క సగటును చూసినప్పుడు మాత్రము తక్కువగా ఉంటుంది ఉత్పాదకత. దీనికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఉత్పాదకత విషయంలో గోధుమ పంటకి తీసుకున్నట్టయితే మన యొక్క భారతదేశంలో మరి గోధుమ పంట ఉత్పత్తి ఎట్లుందంటే బ్రిటన్ యొక్క ఉత్పాదకతలో 48% మాత్రమే ఉంది. అంటే బ్రిటన్ తో పోల్చుకుంటే మనం 48% ఉత్పాదకతనే కలిగి ఉన్నాం. అంటే దాంతో పోల్చుకుంటే 52% తక్కువ కలిగి ఉన్నాం. అదేవిధంగా మనం వరి విషయంలో చూసుకున్నట్టయితే చైనా ఉత్పాదకతలో మనం 53% మాత్రమే వరిని పండిస్తున్నాం. అంటే ఉత్పాదకత చైనా పండించే దాంట్లో మనం 53% పండిస్తున్నాం. అంటే ఉత్పాదకత విషయం తక్కువ ఉంటుంది మనకి. సో ఎందుకు ఉంటుంది సగటు ఉత్పాదకత, దీనికి గల కారణాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అందులో భాగంగా ఈ యొక్క అంశాలను ప్రధానంగా మనం 3 రకాలుగా తీసుకుంటాం. అందులో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటాం. నెంబర్ 1 ఏంటంటే సాధారణ కారణాలు. ఏంటి సాధారణ కారణాలు? అందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే భారతదేశంలో అల్ప ఉత్పాదక విషయాలు ఎందుకు ఉందంటే నెంబర్ 1 ఒకటి సాంఘిక వాతావరణము. ఏంటి సాంఘిక అంటే సమాజము. అంటే వ్యవసాయ అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లో సాంఘిక వాతావరణం అవరోధంగా ఉంది. ఏంటి సాంఘికత అంటే భారతీయ రైతులు నిరక్షరాస్యులు, మూఢనమ్మకాలను, పాత ఆలోచనలు పాటించడం వల్ల నూతన వ్యవసాయ పద్ధతులకు వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. ఏంటి సాధారణ కారణాల్లో ప్రధాన అంశం అంటే ఒకటి సాంఘిక కారణాలు, సమాజము. అంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఎట్లున్నారంటే చాలా మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. అంటే చదువుకోలేదు, అక్షర పరిజ్ఞానం తక్కువగా ఉంది. మరియు వాళ్ళు ఏం చేస్తున్నారు, మూఢనమ్మకాలు, పాత ఆలోచనల్ని పాటిస్తున్నారు. అంటే వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు వస్తున్నాయి ఇప్పుడు. సో కొత్త వ్యవసాయ పద్ధతులు వస్తున్నాయి. నాటు వేసే దగ్గర నుంచి మందు జల్లే వరకు కూడా అనేక నూతన వ్యవసాయ పద్ధతులు వచ్చేసినాయి. కానీ వాటిని మన యొక్క దేశంలోని రైతులు నిరక్షరాస్యత వల్ల వాటిని ఆచరించలేకపోవడంతో పాత పద్ధతులు, పాత విధానాలని పాటించడం వల్ల ఏమైతుందంటే ఉత్పాదక సామర్థ్యం అనేది తగ్గుతూ ఉంది. ఇదొక అంశము. అదేవిధంగా ఇంకా రెండో అంశము భూమిపై జనాభా ఒత్తిడి పెరగటము. ఏంటి భూమిపై జనాభా ఒత్తిడి పెరగటము. మనం చెప్పుకున్నాం భారతదేశంలో జనాభా అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. జనాభా విస్ఫోటన ఉంది. అయితే ఈ యొక్క జనాభా పెరుగుదల ఏమైందంటే వ్యవసాయేతర రంగాల మొత్తం శ్రామికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతుంది. ఏమైతే ఇక్కడ ప్రధానంగా 3 రంగాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం మనం చెప్పుకుంటున్నాం, పారిశ్రామిక రంగం చెప్పుకుంటున్నాం, సేవా రంగం చెప్పుకుంటున్నాం. కానీ ఈ పెరిగే జనాభాకి కావాల్సిన ఏదైతే ఉపాధి అవకాశాలు ఉన్నాయో అవి పారిశ్రామిక సేవా రంగాలు అంతగా కల్పించలేకపోతున్నాయి. కాబట్టి జనాభా మొత్తం కూడా దేని మీద ఆధారపడుతున్నారు, మన యొక్క వ్యవసాయ రంగం మీదే ఆధారపడుతున్నారు. దీని మీద
ఉన్న భూమి ఏమైనా సప్లై పెరుగుతుందో మనం చెప్పుకున్నాం. దీని యొక్క సప్లై అవ్యాకోచము, అంటే మారదు, పెరగదు. కాబట్టి ఈ యొక్క పెరిగిన జనాభా మొత్తం కూడా ఈ యొక్క వ్యవసాయ రంగం మీద ఆధారపడడం వల్ల దాని మీద ఒత్తిడి పెరుగుతుంది. దాదాపు 2011లో ఈ యొక్క 349 మిలియన్ల మంది గ్రామీణ శ్రామికులు పనిచేస్తా ఉంటే మరి ఇది 266 మిలియన్లకు పెరిగింది. సో కాబట్టి అంటే ఏంది, 349 మిలియన్ల గ్రామీణ శ్రామికుల్లో 263 మిలియన్ల శ్రామికులకి వ్యవసాయ రంగమే పని కల్పిస్తుంది. అంటే ఎక్కువ శాతం మంది, అంటే 349 మిలియన్ శ్రామికులు ఉన్నట్టయితే, మిలియన్ శ్రామికులు, అందులో దాదాపు 263 మిలియన్ల శ్రామికులు ఎక్కడ చేస్తున్నారు, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. మిగతా కొద్ది మంది ఏం చేస్తున్నారంటే పారిశ్రామిక సేవా రంగంలో పనిచేస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే వ్యవసాయ రంగంలో జనాభా పెరిగి, అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళ జనాభా పెరిగి భూ కమ్మతాల విభజన విఘటనకు గురయ్యి భూమిపైన జనాభా ఒత్తిడి పెరిగి మరి ఏమైందంటే కమ్మతాలు ఏమవుతున్నాయంటే లాభసాటి కమ్మతాలుగా ఏర్పడి ఉత్పాదక సామర్థ్యం అనేది తగ్గుతుంది. సో కాబట్టి ఇదొక అంశము. ఏంటి జనాభా పెరగడంలో కమ్మతాల విభజన అంటే ఏంటి అంటే, కమ్మతాల విభజన అంటే ఏంటంటే ఒకే రకమైన అంటే ఒక రైతుకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి 4 ఎకరాల భూమి ఒకటే ఉందనుకోండి, 4 ఎకరాల భూమి ఒకటే ఉందనుకోండి, వాళ్ళకి 4 కుమారులు ఉన్నారు అనుకున్నాం, ఏబిసి 4 కొడుకులు ఉన్నారు. సో వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఆ వ్యవసాయ రంగం మీద 4 కొడుకులు కూడా ఆధారపడినప్పుడు ఆ రైతు ఆ 4 కుమారులకి కూడా 4 ఎకరాల భూమిని 4 భాగాలుగా చేస్తాడు. 4 భాగాలు చేయడం వల్ల విభజించబడిపోతుంది. అంటే 4 ఎకరాల వ్యవసాయ భూమి ఒకే కమ్మతంగా ఉన్న భూమి ఇప్పుడు 4 కమ్మతాలు అవుతుంది. సో మధ్యలో గట్లు ఏర్పాటు చేయడము, కాలువల కోసం కొంత భూమి వేస్ట్ చేయడము, దీనివల్ల భూమి కొంత ఏమవుతుంది, తగ్గిపోతుంది. పంట పండే భూమి ఈ కాలువల రూపంలో, గట్ల రూపంలో, వీటి రూపంలో. సో దాంతో ఏమవుతుంది, పంట ఉత్పాదన తగ్గిపోతుంది. దాన్ని కమ్మతాల విభజన అంటారు. అంటే ఉన్న ఒక కమ్మతాన్ని అనేక భాగాలుగా విడగొడుతుందని కమ్మతాల విభజన అంటాం. అది ఒకటి జనాభా పెరగడం వల్ల. సో జనాభా పెరిగి వాళ్ళు పంచుకోవడం వల్ల. కమ్మతాల విఘటన అనేది అది ఇంకా మనకి కమ్మతాల విఘటన అనేది ఇంకా ఉత్పాదకతని తగ్గించడంలో చాలా ప్రధాన కారణం ఇది. ఏంటి కమ్మతాల విఘటన అంటే? కమ్మతాల విఘటన అంటే ఒక రైతుకి ఇందా చెప్పుకున్నట్టు 4 ఎకరాల భూమి ఒకే ప్రాంతంలో ఉంది కమ్మతంగా, కానీ ఇది 4 ప్రాంతాల్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దిక్కు 1 ఎకరం, ఇంకొక దిక్కు ఇంకొక ఎకరము, అట్లా 4 దిక్కులు 4 ఎకరాలు ఉంది. కానీ 4 కుమారులు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు, 4 కుమారులు ఒక్కొక్కరు 1 ఎకరం తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే ఒక్కొక్క రకమైన భూమి, ఒక్కొక్క రకమైన సారవంతమైన భూమి కలిగి ఉండొచ్చు, ఒక్కొక్క రకమైన పంటకి అనుకూలంగా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో రైతు వాళ్ళ కుమారులు పంచే టైంలో ఏం చేస్తారు అంటే 1 ఎకరాన్ని 4 ముక్కలు చేస్తారు అక్కడ. అంటే 4 పంచుకోవాలి కాబట్టి. ఇంకొక దిక్కులో ఉన్న ఎకరం భూమిని 4 ముక్కలు చేస్తారు. ఎందుకంటే అక్కడ 4 ముక్కలు అంటే ఏ పొలానికి సంబంధించిన ఆ పొలాన్ని భాగాలుగా అవుతుంది. అంటే దీన్ని కమ్మతాల విఘటన అంటారు. అంటే 4 ఎకరాలుగా ఉన్న భూమి 16 ముక్కలు అవుతుంది. ఇది కమ్మతాల విఘటన. ఇందాల కమ్మతాల విభజన అంటే ఒకే ప్రాంతంలో ఉన్న 4 ఎకరాల భూమి 4 భాగాలు మాత్రమే అవుతుంది. సో అంటే 16 ముక్కలైన భూమిలో గట్ల రూపంలో, కాలువల రూపంలో, లేకపోతే కనుక మోటార్స్ రూపంలో ఇవంతా వేస్ట్ అవుతుందంటే ఉత్పత్తి తగ్గదా? అంటే ఉత్పత్తి తగ్గిపోతుంది. కమ్మతాల విఘటన అనేది. కమ్మతాల విభజన అంటేనేమో ఒకే ప్రాంతంలో ఉన్న భూమి వివిధ భాగాలుగా విడగొట్టడాన్ని కమ్మతాల విభజన అంటాం మనం. అట్లా కమ్మతాల విఘటన అంటే ఒక రైతుకి అనేక వివిధ ప్రాంతాల్లో ఉన్న భూమి వివిధ భాగాలుగా విడగొట్టడాన్ని కమ్మతాల విఘటన అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి భూమి అంతా కూడా వృధా అయిపోయి ఏది కాలిబాటల రూపంలో కొంత తీసుకోవటము, గట్ల రూపంలో తీసుకోవటము, పంట కాలువల కోసం తీసుకోవటము, ఇట్లా చేయడం వల్ల పంట పండే భూమి శాతం తగ్గిపోయి ఏమైతే ఉత్పాదక సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. దాంట్లో మళ్ళీ మనం పాత వ్యవసాయ పద్ధతిని మనం పాటించడం వల్ల ఉత్పత్తి పెరగట్లేదు. సో ఇది ఒక అంశం. ఇది చాలా వ్యవసాయ రంగ ఉత్పత్తిలో చాలా పెద్ద లోపము కమ్మతాల విఘటన అనేది. కాబట్టి ఇట్లా భూమి మీద జనాభా పెరిగినప్పుడు ఇట్లా కమ్మతాల విఘటన గురయ్యి అవన్నీ కూడా చిన్న చిన్న కమ్మతాలుగా ఏర్పడి ఆ యొక్క కమ్మతాలు లాభసాటి కమ్మతాలుగా ఉండట్లేదు. దీంతో ఉత్పాదక సామర్థ్యం అనేది తగ్గుతుంది. ఇది 2వ అంశము. ఇంకా 3వ అంశము భూమి సారం క్షీణించడము. భూమి క్షీణించడం అంటే భూసారం క్షీణించడము. మన దేశంలో 329 మిలియన్ హెక్టార్ల భూమిలో
సుమారు సగ భూమిలో భూసారం క్షీణించింది. అంటే దాదాపు 43% భూమిలో 329 మిలియన్లలో సగం అంటే దాదాపు 43% భూమి చాలా ఎక్కువగా భూసారం క్షీణించినందువల్ల ఏమైతుంది, పంట దిగుబడిలో దాదాపు 33 నుంచి 67% వరకు నష్టం జరుగుతుంది పంట దిగుబడి. అదేవిధంగా మనం 5% భూమి అసలు ఉపయోగించే స్థితిలో లేదు మన భారతదేశంలో. ఈ కారణంగా నష్టం అనేది ఎక్కువగా జరిగింది. కాబట్టి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా వ్యవసాయ దిగుబడి తక్కువ కనడానికి ముఖ్య కారణం ఏంటంటే భూసారం క్షీణించడము. ఏంటి భూసారం అనేది? భూమి మీద చేసే అంటే కొన్ని కారణాల వల్ల, సహజమైన కారణాలు కానివ్వండి లేదా మానవ తప్పిదాల వల్ల కానివ్వండి, భూమి ఏమైంది, భూసారం క్షీణిస్తుంది. సో దాని మీద వ్యవసాయ పద్ధతుల్లోనూ లేదా కనుక వరదలు వచ్చినప్పుడునో లేదా కనుక ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి భూమి మొత్తం కూడా ఇసుకలు కప్పివేయబడతాయి. అప్పుడు దాని యొక్క సారం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా మన యొక్క భారతదేశంలో లేదా వాతావరణం కలుషితం వల్లనూ ఈ యొక్క భూమి యొక్క సారం క్షీణించి ఏమవుతుందంటే పంట పెరుగుతుందా? పెరగదు. కాబట్టి దాదాపు 43% భూమిలో మరి భూసారం క్షీణించడం వల్ల కూడా ఉత్పాదక సామర్థ్యం అనేది తక్కువ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా 4వ అంశము అవస్థాపన సౌకర్యాల కొరత. ఏంటి అవస్థాపన సౌకర్యాలు అంటే? ప్రధానంగా అంటే రోడ్లు, కమ్యూనికేషన్లు, మార్కెటింగ్, పరపతి, విద్యుత్, మురుగునీటి పారుదల లాంటి అవస్థాపన సౌకర్యాలు కొరతగా ఉండటం వల్ల కూడా వ్యవసాయ ఉత్పాదక సామర్థ్యం అనేది తక్కువ ఉంటుంది. ఏంటి రోడ్లు అంటే? మన వ్యవసాయ భూములకి ఏదన్నా ఎరువులు తీసుకెళ్లాలా కానీ లేదా కనుక విత్తనాలు తీసుకెళ్లాలా కానీ లేదా పండిన పంటని మార్కెట్కి తరలించినా కానీ సరైన రోడ్డు వ్యవస్థ లేదు. సో ఇన్ టైంలో వాటికి మనం ఎరువులు, పురుగు మందులు వేయలేకపోవడం వల్ల ఆ పొలాలకి ఉత్పాదక సామర్థ్యం తగ్గుతుంది. అదేవిధంగా వాళ్ళు పంట పండించినప్పటికీ దానికి సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల అంటే ఒక్కోసారి కొనే సందర్భం ఉండదు. రైతులు పంటలని ఏం చేస్తారు, రోడ్ల మీద పడేస్తున్నారు. మనం చూస్తున్నాం పేపర్లో. టమాటా ఒక్కోసారి 100 రూపాయల ధర పెరుగుతుంది, ఒక్కోసారి మాకు దాని రూపాయి కూడా కొనే పరిస్థితి లేనప్పుడు మొత్తం రైతులు పశువులకి మేపడము లేదా రోడ్ల మీద పడేయడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెటింగ్ లేదు దానికి సరిగా. సో ఇలాంటి సౌకర్యాలు లేవుతున్నాయి. రైతులకి అనాసక్తి వస్తుంది. ఎంత పండించినా కానీ మనకి మరి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వ్యవసాయ రంగం మీద వాళ్ళకి అనాసక్తి వచ్చి దాన్ని ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కూడా ఉత్పాదక సామర్థ్యం తగ్గుతుంది. అదేవిధంగా పరపతి సౌకర్యాల కొరత. అంటే గ్రామీణ ప్రాంతంలో రైతులు చాలా మంది తక్కువ ఆదాయం కలిగి ఉండటం వల్ల పరపతి అనేది ఇన్ టైంలో లేకపోవట్లేదు. అంటే ఒక పొలానికి ఒక పంట వేసినప్పుడు దానికి ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకోండి, ఒక పురుగులు పడ్డాయి అనుకోండి, దానికి మనం ఇన్ టైంలో మందు కొట్టాలి. కానీ రైతుల దగ్గర సరైన పరపతి సౌకర్యం ఇన్ టైంలో కొట్టే డబ్బులు లేకపోవడం వల్ల దానికి ఆ యొక్క ఏదైతే రోగం వచ్చిందో అదే టైంలో ఆ మందులు కొట్టలేకపోవడం, లేటుగా కొట్టడం వల్ల పంట కొంత నష్టానికి గురవుతుంది. అదేవిధంగా విద్యుత్ సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కావాల్సింది నీటి పారుదల కావాలి వ్యవసాయ రంగానికి ప్రధానంగా. కానీ ఆ యొక్క నీటి పారుదలకు సంబంధించి విద్యుత్ కూడా ప్రధానంగా తోడ్పడుతుంది. సో ఇలాంటి సౌకర్యాలు అంటే రోడ్లు, కమ్యూనికేషన్లు, మార్కెటింగ్, తర్వాత పరపతి సౌకర్యాలు సరిగా లేకపోవడము, ఇలాంటి అవస్థాపన సౌకర్యాలు కొరతగా ఉన్నందువల్ల ఆ యొక్క భూమికి కావాల్సిన టైంలో తర్వాత కావాల్సిన రీతిలో మరి సేద్యం చేయకపోవడం వల్ల ఉత్పాదక సామర్థ్యము తక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఇదొక అంశము. సో ఇవన్నీ మనకి సాధారణ కారణాలు వస్తాయి, జనరల్ కాజెస్గా వస్తాయి. తర్వాత సంస్థాగత కారణాలు, రెండో అంశము సంస్థాగత కారణాలు. ఇందులో ఏంటి సంస్థాగత అంటే? వ్యవస్థాపరమైన కారణాలు. ఏంటి? అందులో వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటవి? ఒకటి భూమి కౌలు విధానము. ఏంటి భూమి కౌలు విధానము అంటే? ఉత్పత్తిని, ఉత్పాదకతని పెంచడానికి రైతులకున్న సామర్థ్యాన్ని, ఇష్టతను, ఉత్సాహాన్ని బాగా దోపిడీ చేసే జమీందారీ వ్యవస్థ తగ్గించింది. ఏంటి ఇక్కడ మనకి ఒకప్పుడు వ్యవసాయ రంగంలో మనకి వ్యవసాయానికి సంబంధించి భూస్వామ్య పద్ధతులు ఉండేది. జమీందారీ వ్యవస్థ అంటే జమీందారు చేతులుండే మొత్తం కూడా భూమి అంతా కూడా కేంద్రీకృతమై వాళ్ళ ఆధ్వర్యంలోనే వ్యవసాయ రంగం సేద్యమయ్యేది. సో దానివల్ల ఏమవుతుందంటే రైతులకి అంటే వ్యవసాయం సేద్యం చేసే రైతుకి దాని మీద హక్కు లేకపోవడం వల్ల అతను ఇంట్రెస్ట్తో తర్వాత తన యొక్క సామర్థ్యాన్ని, ఉత్పత్తిని పెంచే ఆలోచన చేయలేదు ఆ వ్యవస్థ. సో కాబట్టి ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు.
కానీ ఇప్పుడేమున్నాయి, కౌలు చట్టాలు, కౌలు వ్యవస్థ వచ్చింది. అంటే కౌలు చట్టము, కౌలు భద్రత, కౌలుదారులకు భూమిపై హక్కులు, ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి పెంచే విధంగా ఆ యొక్క కౌలుదారి వ్యవస్థ రాలేదు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉత్పాదన పెంచే స్థితి ఉంటుందా? ఉండదు. అంటే మన దేశంలో కౌలుదారి విధానం ఉంది ప్రధానంగా. ఏంటి కౌలుదారి విధానము అంటే, ఒక రైతు భూస్వామి దగ్గర నుంచి కౌలుకి సేద్యం చేయడానికి భూమిని తీసుకున్నాడు. కానీ అతను చేసేటప్పుడు అతను కౌలు భద్రత ఉందా అంటే, కౌలు చెల్లిస్తున్నంత కాలం కూడా ఆ యొక్క భూమి మీద సేద్యం చేసే హక్కుని అతనికి ఉందా మన దేశంలో? లేదు. ఈ సంవత్సరం మంచిగా చేసింది అనుకోండి పొలం, నెక్స్ట్ ఇస్తాడో ఇడు ఆ భూ యజమాని కౌలు దానికి ఇస్తాడో లేదు. అలాంటప్పుడు ఆ భూమి మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నా ఒక కౌలుదారుడు? చేపట్టలేడు. ఎందుకంటే వాడు కౌలు భద్రత లేదు. ఒకవేళ ఏదన్నా ఎరువులు వేసి మంచిగా దాన్ని భూమిని మంచిగా సామర్థ్యం పెంచే విధంగా తయారు చేసింది అనుకోండి, వచ్చే సంవత్సరం అతనికి ఆ భూ యజమాని కౌలుకి ఇవ్వలేదు అనుకోండి, ఇదంతా వేస్ట్ అయిపోతుంది, వృధా అవుతుంది. కాబట్టి అతని కౌలు భద్రత లేదు ఇతనికి, కౌలు దానికి. కాబట్టి అలాంటప్పుడు సేద్యాన్ని మీద ఇంట్రెస్ట్ చూపించి దాని ఉత్పాదనను బాగా పెంచి దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన అనేది కౌలుదారికి ఉండదు. సో ఇలాంటి కౌలుదారి వ్యవస్థ మన యొక్క భారతదేశంలో మరి ఉత్పాదక సామర్థ్యాన్ని తగ్గించడానికి కూడా అవకాశం ఏర్పడింది. సో ఇది ఒక అంశము. సో ప్రజెంట్ అంటే జమీందారీ వ్యవస్థ రద్దు అయిపోయింది, అది ఓకే, ఇది ఒక అంశము. ఇంకా రెండో అంశము కమతాల పరిమాణం. ఏంటి కమతాల పరిమాణం? ఇందా చెప్పుకున్నాం మన భారతదేశంలో కమతాల యొక్క సగటు పరిమాణము చాలా తక్కువగా ఉంది. 2010-11లో 85% భూ కమతాల పరిమాణం 2 ఎకరాల కంటే తక్కువగా ఉంది. అంటే ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల కంటే తక్కువ, చాలా తక్కువ కమతాలు. కాబట్టి ఇటువంటి కమతాల్లో శ్రమ సాంద్రత పద్ధతుల ద్వారానే సాగు చేయాల్సి ఉంటుంది. మెరుగైన పనిముట్లు, విత్తనాలు మొదలైన వాటితో శాస్త్రీయ సాగు విధానంలో ఈ కమతాల్లో సాధ్యం కాదు. కాబట్టి లాభకరం కాని భూ కమతాలు ఉండటం వల్ల కూడా వ్యవసాయ దిగుబడి తక్కువగా ఉంటుంది. ఏంటి ఇక్కడ మనకి అంటే, భారతదేశంలో సగటు కమతాల పరిమాణము అంటే ఒక కుటుంబానికి సగటున మనం ఉన్న భూమిని ఉన్న కుటుంబాన్ని చూసుకున్నట్టయితే, సేద్యం చేసే రైతుల కుటుంబానికి ఎంత ఉందంటే దాదాపు 2 ఎకరాల కంటే తక్కువగా వస్తుంది భూమి. అంటే చాలా చిన్న కమతాలుగా ఉంది. ఎందుకని చెప్పుకున్నాం కమతాలు అంటే, మనం చెప్పుకున్న కమతాల విభజన వల్ల. సో చిన్నపాటి కమతాల్లో 1 ఎకరము లేదా 2 ఎకరాలు ఉన్న కమతాల్లో మరి ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టగలుగుతారా? అంటే ఒక రైతు 2 ఎకరాల భూమి కోసం ఒక ట్రాక్టర్ని లేదా పెద్ద పెద్ద గొర్రె సెట్లు లేదా కనుక మిషనరీ యంత్రాలు, నాటు వేసే యంత్రాలు లేదా కనుక కోత కోసే మిషన్లు కొనగలుగుతారా? ఎందుకని? తక్కువ భూమి ఉంది, తక్కువ ఆదాయం ఉంటుంది. కాబట్టి అలాంటి 2 ఎకరాల భూములు ఏం చేస్తాను అతను ఇంకా ఎడ్ల బండ్లతోనో లేదా కనుక పశువులతోనో దుక్కి దిన్నించడము లేదా కనుక ఇట్లా శ్రమ సాధన శ్రామికులు మాత్రమే ఎక్కువగా ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని సేద్యం చేయడం జరుగుతుంది ప్రధానంగా. కాబట్టి శ్రమ సాంద్రత పద్ధతుల ద్వారా చేసేటప్పుడు వాళ్ళు ఆధునిక పరికరాలని వాళ్ళు ఉపయోగించే పరిస్థితి లేదు. అదే విత్తనాలు కూడా ఏంటి, మెరుగైన అంటే మంచి విత్తనాలు అంటే ఉత్పాదన పెంచే విత్తనాలు కూడా సరిగా ఉపయోగించట్లేదు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకున్నాం, రైతుల నిరక్షరాస్యత అని చెప్పుకుంటున్నాం. వాళ్ళకి ఆ యొక్క కొత్త ఆలోచనలు, కొత్త విధానాల పట్ల అవగాహన లేగలేదు. సో ఇవన్నిటి వల్ల ఏమైందంటే ఈ యొక్క సాగు విధానంలో శాస్త్రీయత లేదు. అంటే ఇంకా పాత విధానాన్ని అనుసరిస్తున్నారు, మార్పుల్ని వీళ్ళు తీసుకోవట్లేదు. మార్పులకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని సేద్యం చేయలేకపోతున్నారు ఈ చిన్న కమతాల్లో. కాబట్టి ఏమవుతుంది అంటే ఉత్పాదక సామర్థ్యం అనేది తగ్గుతుంది. కాబట్టి కమతాల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల, అంటే సగటు కమతాల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ఆ చిన్న కమతాల్లో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెట్టలేకపోవడం వల్ల ఉత్పాదక సామర్థ్యం అనేది తగ్గుతూ ఉంది. సో ఇది ఒక అంశము. దీని తర్వాత మనకి ఉద్యమిత్వము లేకపోవడం ఏంటి అంటే, వ్యవసాయ రంగంలో వ్యవసాయ కార్యకలాపాల్లో ఉద్యమిత్వము, పోటీతత్వం లేవు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగంలో కూడా ఉద్యమిత్వ విధానం ఉంది. ఏంటి అంటే, మన దేశ వ్యవసాయ రంగంలో ఈ యొక్క వ్యవసాయ కార్యకలాపాల్లో మంచిగా వ్యవసాయం సేద్యం చేయడానికి కావాల్సిన ఉద్యమదారులు సరిగా లేరు. అంటే నూతన ఆలోచనలు ప్రవేశపెట్టేవాళ్ళు. అదేవిధంగా వీళ్ళ మధ్య పోటీ కూడా లేదనమాట. ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలనే ఆలోచన లేదు. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇందా మనం చెప్పుకున్నట్టు
ఏదైతే కనుక ఉద్యమితం అంటే వాళ్ళు మంచి వ్యవసాయ రంగాన్ని సేద్యం చేసిన శిక్షణ లేదు సరిగా. సో శిక్షణ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, పాత ఆచార సంప్రదాయాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ మధ్య పోటీతత్వం, ఉత్పత్తిని పెంచాలి, అతను మెరుగైన ఉత్పత్తి సాధనాలు వాడాలి, అతను వాడుతున్న మన అది ఒక ఆలోచన విధానం ఇక్కడ లేకపోవడం వల్ల మరి ఉత్పాదక సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే సరైన ఉద్యమదారు లేరు, రైతులకు సరైన అవగాహన లేదు, వాళ్ళకి సరైన శిక్షణ లేదు. సో పంట వేసే విధానంలో అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల మన దేశంలో వ్యవసాయ రంగంలో మరి ఉత్పాదక సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు పెట్టుబడి తక్కువగా ఉండము, ఇది వ్యవసాయ రంగంలో మరొక పెద్ద సమస్య. గ్రామీణ అవస్థాపనలో ఇందా చెప్పినట్టు మనం ముఖ్యాంశాల్లో పెట్టుబడిని మరి పరిగణలో తీసుకోలేదు ఈ యొక్క సిఎస్ఓ, కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషన్. ఏంటి, పెట్టుబడి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పెట్టుబడి లేకుండా వ్యవసాయ రంగాన్ని సేద్యం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మనం మొక్క వేసిన దగ్గర నుంచి దాని కోత కోసే వరకు కూడా దానికి కావలసిన ఎరువులు కానీ పురుగు మందులు కానీ మనం ఇన్ టైంలో కరెక్ట్ టైంలో వేసినట్టయితే మాత్రమే అక్కడ ఉత్పత్తి మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ విద్యుతీకరణ కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, గిడ్డంగులు అంటే పంట ఉత్పత్తిని సరైన ధర వరకు వేచి ఉండే వరకు కూడా నిల్వ చేసుకుని కావాల్సిన గిడ్డంగులు, నిల్వ చేసుకునే సామర్థ్యాలు, ఇవన్నీ టెలికమ్యూనికేషన్స్ లో పెట్టుబడులు అనేవి మినహాయించారు. సో వీటన్నిటికి పెడితే కనుక అది వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉంటుంది. సో కాబట్టి విద్యుత్ అనేది ఉంటే వ్యవసాయ రంగానికి కావాల్సిన వాటర్, నీటిపారుదల సౌకర్యాలు అంటే భూమి లోపల నుంచి మనకి గొట్ట బావులేసి నీటిని తీసుకురావచ్చు నీరు లేని టైంలో. సో కాబట్టి ఇవన్నీ కూడా అంటే ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాల్లో చేసే పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి ఆ పెట్టుబడులు తక్కువగా ఉండటం వల్ల ఆ వ్యవసాయ రంగానికి సరైన టైంలో కావాల్సిన మరి వాటర్ కానీ లేదా కనుక మందులు కానీ సరైన టైంలో లేకపోవడం వల్ల మరి ఉత్పాదక సామర్థ్యం అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వాలు ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాల మీద పెట్టుబడులు తక్కువగా పెడుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మరి ఉత్పాదక సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. దీని తర్వాత మనకి ప్రధానమైన అంశం ఇంకొకటి, మూడో అంశము సాంకేతిక కారణాలు. ఒకటి సాధారణ కారణాలు చెప్పుకున్నాం, అందులో కొన్ని అంశాలు. రెండు సంస్థాపరమైన కారణాలు చెప్పుకున్నాం లేదా వ్యవస్థాపరమైన కారణాలు, అందులో కొన్ని అంశాలు. మూడోది ప్రధానమైన సాంకేతిక కారణాలు. ఇది మనకి వ్యవసాయ రంగంలో ఉత్పాదక సామర్థ్యం తగ్గించడంలో ఇది ప్రధానంగా ఉంటుంది. ఏంటి అందులో ఒకటి, నెంబర్ 1 అల్ప ఉత్పత్తి పద్ధతులు. ఏంటి అల్ప ఉత్పత్తి పద్ధతులు అంటే మన భారతదేశంలోని చాలా మంది రైతులు చెప్పుకుంటే మనం సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులనే వాడుతున్నారు. అంటే ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారు, చెక్క నాగళ్ళని, చెక్క కొడవలని, తర్వాత ఎద్దులతో వ్యవసాయ రంగం సేద్యం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఎరువులు సరిగా ఉపయోగించట్లేదు. అదేవిధంగా చూస్తే నాగళ్ళు కూడా పురాతన నాగళ్ళతోనే ఉపయోగిస్తున్నారు. ఇంకా విత్తనాల విషయంలో చూసినట్టయితే కనుక ఇంకా పాత పద్ధతులు కొన్ని చోట్ల ఇంకా కూడా ఏంటి, ఆ పొలంలో ఉన్న గింజల్ని మన్నికైన వాటిని తీసి దాచిపెట్టి నెక్స్ట్ ఇయర్ ఉపయోగించడం అనమాట. అంటే హైబ్రిడ్ విత్తనాలను ఉపయోగించే పరిస్థితుల్లో రైతులు ఇంకా కూడా తక్కువ ఉన్నారు చాలా చోట్ల. సో కాబట్టి ఇట్లా ఎరువులను, నూతన అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను ఉపయోగించడం అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పటికి కూడా మన భారతదేశంలో. కాబట్టి ఉత్పాదకత ఏమైతుంది, తక్కువగా ఉంటుంది. ఇంకా పాత పద్ధతులు, పాత ఆలోచనలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ట్రాక్టర్తో దున్నిన పొలానికి లేకపోతే ఎద్దులతో చెక్క నాగలతో దున్నిన పొలానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఎద్దులతో నాగలతో దున్నిన పొలము లోతుగా వెళ్ళదు, భూమిని చీల్చుకుంటుంది, కొద్దిపాటి లోతులోనే ఆ యొక్క భూమి పెడుసులుగా మారుతుంది. అదే ఒక ట్రాక్టర్ ద్వారా భూమిని దున్నినట్టయితే లోతు ఎక్కువ ఉండి భూమి మొత్తం పెడుసులు మారి ఫ్రీ సాయిల్ అయ్యి మొక్క పెరుగుదలకి సారాన్ని బయటికి తీసుకొచ్చుతుంది, మొక్క పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఏమైంది, మొక్క పెరుగుదల అనుకూలంగా ఉంటే ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ మన దేశంలో ఇప్పటికి కూడా ఏం చెప్తున్నాం, మనంగా చెక్క నాగలని చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఎడ్ల బండితోనే, ఎద్దులతోనే వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఎరువులను కూడా కరెక్ట్ టైంలో ఉపయోగించట్లేదు మళ్ళీ. సో కాబట్టి వీటన్నిటి వల్ల అంటే
ఇంకా సాంప్రదాయ పద్ధతులు వాడుతున్నారు. నూతన ఏదైతే వచ్చినాయో అధిక దిగుబడి విత్తనాలు కానీ ఇవన్నీ కూడా వాడకడం తక్కువగా ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఉత్పాదక సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకని ఆ యొక్క వాటిని ఎక్కువగా ఉపయోగించలేకపోతున్నారు ఆధునిక ఉత్పాదక పద్ధతులు అంటే వాటి వ్యయం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర అంత ఆలోచన అంటే అంత పెట్టుబడి లేవు కాబట్టి వాటిని ఉపయోగించలేకపోతున్నారు.